ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దాంతో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఇక ఈ క్రమంలో షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ శనివారం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. ఇక నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వ్యయ పర్యవేక్షకుడిగా 2014 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇక షేక్పేట తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఇక నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులతో పాటు మరో 4 మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.